రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి మాకు గర్వకారణంగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆనాడు నేను పలవరించా. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను. ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. ఈ దేశం మనది, దేశ సమైక్యతే మా సిద్ధాంతం, మా రాష్ట్రాభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి. చివరిగా ఒక్క మాట, చెరుగు నేల నలు చెరుగులా పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని, తెలుగులాట ప్రతి ఇంట నిత్య వసంతాలు చెందాలని, ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు.